ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన మంగళకరమైన వస్తువులు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. మంగళకరమైన వస్తువులు ఇంట్లో ఉంటే సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు. ఆ ఇంట్లో మంచిగా శుభకార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి అని మన పురాణాలు చెప్తున్నాయండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. సో ఈరోజు మీకు వీడియోలో మంగళకరమైన వస్తువులు అనేవి ఎన్ని రకాలుగా ఉండాలి, ఇంట్లో అవి ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. నా ఛానల్ని ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారని, ఇంకా ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేసి ఫాలో అప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారు. అలా వెళ్ళడం వల్ల మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరింత ముందుకు వెళ్తుంది. నా వీడియో చాలా మంది యూట్యూబర్స్కి, చాలామంది వ్యూవర్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు మీకు వీడియోలో ఏం చెప్తున్నాను అంటే మంగళకరమైన వస్తువులండి. మంగళకరమైన వస్తువులు అనేవి ఇంట్లో ఉంటే చాలా మంచిది అని చెప్తున్నారు కదా, అవేంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా మంగళకరమైన వస్తువుల విషయానికి వస్తే పసుపు కుంకుమ అండి. పసుపు కుంకుమ లేని ఇల్లు అనేది ఉండదు కదా. సో పసుపు కుంకుమ అనేది కంపల్సరీ అమ్మవారి దగ్గర మనం ఇలా ఏర్పాటు చేసుకోవాలండి. ఇలా ఏర్పాటు చేసుకున్న పసుపు కుంకుమని మనము మార్చినాక ఈ కుంకుమని ఏం చేయాలని అడుగుతారు కదా. ఈ కుంకుమని మనం నుదుటికి ధరించుకోవచ్చు. ఇంకా ఈ పసుపుని కూడా మనము ముఖానికి రాసుకోవచ్చు, చేతులకి కూడా రాసుకోవచ్చు. ఇంకా మనము గ్యాస్కి అలంకరించుకోవచ్చు. గ్యాస్ దగ్గర మనం పూజ చేసినప్పుడు ఈ పసుపు కుంకుమని కూడా వాడుకోవచ్చండి. ఇంకా మంగళకరమైన వస్తువుల విషయానికి వస్తే లక్ష్మీ గవ్వలండి. ఆ క్షీరసాగర మదనము జరిగినప్పుడు ఈ లక్ష్మీ గవ్వలు అమ్మవారు ఉద్భవించిన తర్వాత మనకు లక్ష్మీ గవ్వలు కూడా సముద్రం నుండే ఉద్భవించాయని మన పురాణాలు చెప్తున్నాయి కదా. ఈ లక్ష్మీ గవ్వలను లక్ష్మీదేవికి చెల్లెలుగా భావిస్తారు. అందుకోసమని ఈ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో లక్ష్మీ గవ్వలు ఒకటండి. లక్ష్మీ గవ్వలు ఇంటికి తెచ్చుకునేటప్పుడు మనము 5 కానీ అట్లా మనము బేస్ సంఖ్యలో ఉండేటట్టు చూసి తీసుకొచ్చుకోవాలండి. తర్వాత గురువింద గింజలు. గురువింద గింజలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టమండి. ఇవి మనకి 2-3 రంగులలో కనిపిస్తాయి. తెలుపు వర్ణంతో ఉంటాయి, ఎరుపు వర్ణంతో ఉంటాయి, ఇంకా నలుపు వర్ణంలో కూడా మనకి గురువింద గింజలు అనేవి ఉంటాయి. ఇవి ఒక 10 రూపాయలకి 3 అలా ఇస్తారండి షాప్స్లలో. సో ఈ గురువింద గింజలు కూడా మన ఇంట్లో ఉంచితే చాలా మంచిదండి పూజ గదిలో. తర్వాత మనకి గురువింద గింజలు కూడా ఇక్కడ ఊర్లలో అయితే చెట్లు ఉంటాయి కదండి, చెట్లకి చాలా దొరుకుతూ ఉంటాయి. మనకు సిటీలో అట్లాంటి ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. ఏది కొనాలన్నా షాప్కే వెళ్ళి కొనాలి కదా. సో 10 రూపాయలకి 3 గురువింద గింజలు అలా ఇస్తారు. ఇంకా గోమతి చక్రాలండి. గోమతి చక్రాలు కూడా అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. అమ్మవారికి ఇష్టమైన వస్తువులలో గోమతి చక్రాలు కూడా ఉండే. ఇప్పుడు నేను చూపించిన గోమతి చక్రం పెద్దది. ఇది నేను రామేశ్వరం నుండి తెప్పించుకున్నాను మా ఆయనతో. సో ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న గోమతి చక్రాలు ఉన్నాయి చూడండి. ఈ గోమతి చక్రాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టమండి. అమ్మవారికి ఇష్టమైన వస్తువులలో గోమతి చక్రాలు. తర్వాత మనకు ఇంట్లో ఉండవలసిన మంగళప్రదమైన వస్తువులలో పసుపు కొమ్ములండి. పసుపు కొమ్ములు కూడా అమ్మవారికి చాలా ఇష్టము. పసుపు కొమ్ములు కూడా మీకు మంగళకరమైన వస్తువులలోకి వస్తాయి. సో అవి కూడా మీరు ఇంట్లో ఉంచుకోవాలి. గోమతి చక్రాలు నేను చెప్పాను కదా, అవేనండి గోమతి చక్రాలు. మనము 108 కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి అభిషేకము అర్చనలు చేసేటప్పుడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. మీరు అమ్మవారికి లక్ష్మీ గవ్వలు తీసుకొచ్చుకోవాలంటే ఇలా పసుపు వర్ణంతో కూడిన లక్ష్మీ గవ్వలనే మీరు షాపులలో వెళ్ళి తెచ్చుకోవాలి. ఇలాంటి తెల్లటి గవ్వలు మాత్రం మీరు అస్సలు తీసుకొచ్చుకోకండి. ఎందుకంటే పసుపు వర్ణంతో కూడిన వాటిని లక్ష్మీ గవ్వలు అంటారు. షాప్స్లలో మీరు తెచ్చుకునేటప్పుడు చూసి తీసుకొచ్చుకోండి. దగ్గర నుంచి చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తాయి. పసుపు రంగంతో కూడిన
గవ్వకి ఇంకా వేరే గవ్వకి ఎంత తేడా ఉంది అనేది. సో అట్లా మీరు చూసి తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. ఇంకా నేను మీకు మళ్ళీ తర్వాత కూడా పసుపు కొమ్ముల గురించి చెప్పాను కదండి. మనము పూజలలో తాంబూలంలో ఎక్కువగా పసుపు కొమ్ములను యూస్ చేస్తూ ఉంటాం కదా. పండగలకి పర్వదినాలకి అయితే పసుపు కొమ్ములను ఇంటికి తీసుకొచ్చుకుంటే చాలా మంచిది అండి. నేనైతే ఉగాదికి, అక్షయ తృతీయకి ఇలా ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు ప్రతి పండుగకి నేను పసుపు కొమ్ములు అయితే నేను ఇంటికి తెచ్చుకుంటానండి. ఈ ఇంటికి తెచ్చుకున్న పసుపు కొమ్ములను నేను పూజలో ఉపయోగించుకుంటాను. పూజలో అమ్మవారి దగ్గర పెట్టి నేను పూజించుకుంటానండి. ఒకవేళ మనము వాడిన పసుపు కొమ్ములకి వాడుతూ ఉంటే కొంచెము వాటర్ తగిలి ఇలా పుచ్చులాగా వస్తుంది కదండి. అట్లా కొంచెం హోల్స్ పడినట్టు అయితే వాటిని మాత్రం తీసేయాలండి. తీసేసి కూడా మనం ఎక్కడో పడేయకూడదండి. చెట్టు మొదట్లో పెట్టుకుంటే సరిపోతుందండి. అవి కొన్ని రోజులకు అవి మట్టిలో కలిసిపోతాయి. లేదు అంటే మనకి మొలకగా రూపంలో కూడా వస్తాయి. కానీ మాత్రం ఇవి అయితే అసలు పారేయొద్దు. తర్వాత వచ్చేసి శ్రీచక్రాలండి. శ్రీచక్రాన్ని మనము తీసుకొచ్చుకుంటే మాత్రం 50 రూపీస్కి ఒకటి పడుతుందండి. నేను కూడా ఈ మధ్యలోనే శ్రీచక్రాన్ని తెచ్చుకున్నాను. ఈ శ్రీచక్రాలు అంటే కూడా అమ్మవారికి సోదరుడిగా భావిస్తారు. ఈ శ్రీచక్రాలను పూజిస్తే కూడా శ్రీచక్రానికి పూజించినంత ఫలితం వస్తుందని అయితే అంటారండి. కాబట్టి శ్రీచక్రాలను కూడా మనం పూజ గదిలో ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పూజలో ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఉండవలసిన మంగళకరమైన వస్తువులలో అమ్మవారి పాదాలు అండి. ఖచ్చితంగా అమ్మవారి పాదాలను అయితే పూజ గదిలో మనం ఏర్పాటు చేసుకోవాలి అండి. అమ్మవారి పాదాలు ఉంటే కూడా చాలా మంచిది అండి. ఈ అమ్మవారి పాదాలు మీకు వేరే వేరే కూడా దొరుకుతాయి. మీకు నచ్చిన వాటిలలో చూసి తీసుకొచ్చుకోండి. రాగిలో కూడా దొరుకుతాయి, వెండిలో కూడా దొరుకుతాయి. సో మీకు నచ్చిన వాటిలో మీరు తీసుకొచ్చుకొని అవి పూజా గదిలో పెట్టుకోండి, చాలా మంచిది అండి. తర్వాత అమ్మవారికి చిట్టి గాజులు అంటే కూడా చాలా ఇష్టం అండి. అమ్మవారికి పసుపు వర్ణము, ఎరుపు వర్ణము, ఆకుపచ్చ వర్ణంతో కూడినటువంటి చిట్టి గాజులు అంటే ఇష్టము. అమ్మవారికి చిట్టి గాజుల మాలను కూడా సమర్పించవచ్చండి. ఈ గాజులను మనము 108 అలా తీసుకొచ్చుకొని అమ్మవారికి అభిషేకంలో యూజ్ చేసిన, అమ్మవారి పూజలో యూజ్ చేసినా కూడా చాలా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. చాలా మంచి విశేషమైన ఫలితం అయితే కనిపిస్తుందండి. తప్పకుండా ఈ చిట్టి గాజులను కూడా మీరు ప్రతి పండగకు, పర్వదినాలకు మనము ఇంట్లో శుభకార్యము అలా జరిగినప్పుడైతే ఇంటికి తీసుకొచ్చుకోండి. తర్వాత తామర గింజలండి. తామర గింజలను అమ్మవారికి మంగళకరమైన వస్తువులలో ఒకటిగా చెప్పుకుంటారు. తామర గింజల మాల కూడా ఉంటుంది. ఈ తామర గింజలు కూడా మనకు తడి తగిలినట్లయితే కనుక అవి కూడా హోల్స్ వస్తాయండి. తడి తగలకుండా మంచిగా తుడిచి, క్లాత్తో తుడిచి మనం మళ్ళీ పూజలో అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. ఈ తామర గింజల మాలతో మనము అమ్మవారి నామాలను కూడా మనం జపం చేసుకోవచ్చండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. తర్వాత ఈ మాలను అమ్మవారికి కూడా సమర్పించవచ్చు. తర్వాత అమ్మవారిది ఒక వెండి విగ్రహం, కాయిన్ అండి. ఇలా అమ్మవారు రూపు ఉన్నది ఒకటి వెండి కాయిన్ తీసుకొచ్చుకొని ఆ కాయిన్ని కూడా మనం పూజలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత వచ్చేసి విష్ణు చక్రాలండి. విష్ణు చక్రాలు అనేవి కంపల్సరీ, శంకు చక్రాలు అనేవి కంపల్సరీ. ఇవి కూడా మన పూజలో కూడా ఉంచుకుంటే చాలా మంచిది అని మనకు పురాణాలు చెప్తున్నాయి. తర్వాత అండి ఒక బౌల్లో మనము చిల్లర నాణాలను కూడా మనము పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలండి. అమ్మవారి దగ్గర పూజ గదిలో ఇలా చిల్లర నాణాలను పెట్టుకుంటే చాలా మంచిది అండి. ధనానికి ధాన్యానికి ఎలాంటి లోటు ఉండదు. తర్వాత ఇది కవ్వం అండి, మజ్జిగ చిలికే కవ్వము. ఈ కవ్వాన్ని కూడా మనం పూజ గదిలో పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనము ఎలా అయితే కష్టపడి మనము పని చేసి డబ్బులు సంపాదిస్తామో, మనం శ్రమకి ఫలితం వస్తుంది కదా. అలాగే వెన్నను చిలికినప్పుడు కూడా మనకు నెయ్యి వస్తుంది కదండి. దానికోసమని దీనికి చిహ్నంగా చెప్పుకుంటారు. అమ్మవారికి ఇష్టమైనది మజ్జిగ కవ్వము. కుడి పక్కన అమర్చుకోవాలి అమ్మవారికి. తర్వాత నెమలి పించాలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టము. తర్వాత మనకు ఇంట్లో ఉండవలసిన మంగళకరమైన వస్తువులలో అక్షింతలు కూడా ఒకటి. ఈ అక్షింతలలో అమ్మవారి విగ్రహము అయితే కనుక మనం పెట్టుకోవాలి. అమ్మవారి విగ్రహాలు పెట్టుకునే ముందు మీరు ఆలోచించి పెట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే కనుక మనం నిత్యం పూజలు, ధూపాల నైవేద్యాలు
అమ్మవారైతే కోరుకుంటారు. అలా చేయలేని వారైతే పెద్ద పెద్ద విగ్రహాలనైతే అసలు పెట్టుకోకండి. మనం పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాటికి ఎట్లాంటి పూజలు చేయకుండా అలాగా ఉంచితే ద నైవేద్యాలు సమర్పించలేదనుకోండి, మనకు ఇంకా కొంచెం దోషాన్ని మనము ఆహ్, కూడగట్టుకుంటున్నట్టు అంటారండి. సో, నేను చెప్తున్నాను, మనం చిన్న విగ్రహాలను పెట్టుకోవాలి. అలాగే గజాలను కూడా మనం అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలి, చిన్న చిన్న గజాలని. సో, మనము ఈ గజాలను కూడా అక్షయ తృతీయ రోజు, పండుగల రోజు కూడా తర్వాత మనకి లక్ష్మీప్రదమైన వస్తువులలో శంఖం ఒకటి అండి. శంఖంలో ఇలా దక్షిణావృత శంఖం ఉంటే చాలా మంచిది అండి. మీరు తీసుకొచ్చుకునేటప్పుడు ఇట్లాంటి దక్షిణావృత శంఖం ఉన్నది మాత్రము చూసి తీసుకొచ్చుకోండి. శంఖం ఉంటే కూడా మనకు చాలా మంచిది. అమ్మవారికి మంగళకరమైన వస్తువులలో శంఖం కూడా ఒకటి. అమ్మవారు ఎక్కడెక్కడ కొలువై ఉంటారు అంటే గోమాతలో కూడా అమ్మవారు ఉంటారండి. కంపల్సరీ గోమాతను ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోండి. ఆ గోమాతను ఇంట్లో పెట్టుకుంటే సకల దేవతలను కూడా పూజించిన ఫలితం అయితే వస్తుందండి. సో, తర్వాత గోపంచకం కూడా అండి. గోపంచకం కూడా ఇంట్లో ఉంచుకోండి. గోపంచకము మనము ఏదైనా పండుగ రోజు కానీ, మంచిగా శుక్రవారాలు కానీ ఇల్లంతా కూడా మనము చల్లుకొని ఇంట్లో మంచిగా మనం కడుక్కున్నట్లయితే చాలా మంచిది. తర్వాత పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం కూడా అమ్మవారికి చాలా ఇష్టము. పచ్చకర్పూరాన్ని కూడా మీరు ఇంట్లో ఉంచుకోండి, చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైన వాటిలలో జవ్వాదు పౌడర్ అండి. మనం దీపారాధన చేసుకునేటప్పుడు జవ్వాదు పౌడర్ని కొంచెము నూనెలో అక్కడక్కడ అమ్మవారి దుస్తులకు, అమ్మవారి వస్తువులకు కూడా జవ్వాది పౌడర్ని కొంచెం కొంచెం పెట్టినట్లయితే అమ్మవారు వాసనకి ఎక్కడున్నా కూడా మన దగ్గరికి వస్తుందండి. తర్వాత కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయండి, పూజా ద్రవ్యాలు. అవి కనుక అమ్మవారికి సమర్పించాలి. అక్కడక్కడ మనము పూజా వస్తువులకు ఇలా మనము కొంచెము రాసినట్లయితే ఆ వాసన అనేది అలాగే ఉంటుంది. అమ్మవారు కూడా అక్కడే కొలువై ఉంటారు. అమ్మవారు మన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళదు. అట్లాంటివి జవ్వాదు, అత్తరు, ఇలా లావెండర్ ఫ్లేవర్స్ కానీ ఇలా కొన్ని ఫ్లేవర్స్ అయితే దొరుకుతాయి. ఈ ఫ్లేవర్స్ అనేవి, ఈ జవ్వాదు, అత్తరు, ఎసెన్స్ ఆయిల్స్ అనేవి మీరు పూజా గదిలో ఉంచుకోండి. తర్వాత శ్రీఫలాలండి. ఈ శ్రీఫలాలు కూడా చిన్న చిన్న కొబ్బరికాయల లాగా ఉంటాయండి. ఈ శ్రీఫలాలను కూడా మీరు పూజా గదిలో పెట్టుకోండి. ఇవి ఉంటే కూడా చాలా మంచిది అండి. ఈ శ్రీఫలాలను కూడా మీరు పెట్టుకోండి. తర్వాత ఈ అరగజను కూడా మనం పూజా గదిలో పెట్టుకోండి, చాలా మంచిది. సో, ఇది కూడా మనము కుంకుమ రూపంలో పెట్టుకోవచ్చు, కుంకుమలాగా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఉంటే కనుక దిష్టి తగలకుండా ఉంటుంది. ఇది చాలా మంచిది, పెట్టుకోవాలని అందరూ అంటున్నారు. సో, నేను కూడా మొన్న రీసెంట్గా తెచ్చుకున్నాను. తర్వాత యాలకులండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వాటిలలో యాలకులు కూడా ఒకటండి. అమ్మవారి దగ్గర కంపల్సరీ ఈ యాలకులు అనేవి ఉంచుకోవాలండి. అమ్మవారిని సులువుగా ప్రసన్నం చేసుకోవచ్చండి. తర్వాత మన ఇంట్లో ఉండాల్సింది వినాయకుడు అండి. ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం కదా. కాబట్టి ముందుగా వినాయకునికి పూజ చేసిన తర్వాతనే మనము మిగతా పూజలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనము ఇంట్లో ఒక వినాయకుని ప్రతిమను కూడా ఉంచుకోండి, చాలా మంచిదండి. ఎట్లాంటి విఘ్నాలు లేకుండా మాకు అన్ని పనులన్నీ సక్రమంగా సాగేటట్టు చూడండి స్వామి అని మనము వినాయకుడిని వేడుకోవచ్చు. వినాయకుని విగ్రహం కూడా పెట్టుకోండి, చాలా మంచిది. అమ్మవారు ఇలా కమలంలో కూర్చున్నట్టు ఉండాలి. మీరు తెచ్చుకునే ఫోటోలో నిలబడి ఉన్న అమ్మవారి ఫోటో అసలు తెచ్చుకోవద్దు. అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉండిపోయేటట్టు కమలంలో కూర్చొని ఉండే అమ్మవారిని మాత్రమే మీరు ఇంటికి తీసుకొచ్చుకోండి. అమ్మవారిని మనము ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అమ్మ నువ్వు నన్ను కాపాడు, నువ్వే నాకు తల్లి దిక్కు అని మన అమ్మవారి ముందు ఖచ్చితంగా మన మొరను పెట్టుకుంటే అమ్మవారు చూస్తారండి. తర్వాత అమ్మవారి బుక్ అండి, శ్రీ లలిత సహస్రనామాల బుక్కు. తర్వాత మనము ఇంట్లో ఉండవలసిన వస్తువులు చాట, చీపురు,
రోలు, రోకలి ఇలా మంగళకరమైన వస్తువులన్నీ ఇవి ఇంట్లో ఉండాలి అండి. అమ్మవారు ముగ్గులో కూడా కొలువై ఉంటారు. ఆ అమ్మవారికి మనము సులువుగా ప్రసన్నం చేసుకోవాలి అంటే మనము ముగ్గును మంచిగా అందంగా వేసుకొని ఇంటి ముందు గడపను మంచిగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ ముగ్గును మంచిగా వేసుకున్నట్లయితే వరిపిండితో అమ్మవారు ఖచ్చితంగా ముగ్గులో కొలువై ఉంటారు. మీ ఇంటి పూజా గది ముందు కంపల్సరీ మీరు ముగ్గును వేసుకోండి. ఒక చిన్న ముగ్గును కూడా, అది కూడా బియ్యం పిండితో పెట్టుకోండి. సో అమ్మవారు మనకి ఏ కష్టం వచ్చినా మీరు అమ్మవారికి చెప్పుకుంటే ఆ కోరికను మీకు ఆ కష్టాన్ని నుంచి గట్టెక్కడానికి ఖచ్చితంగా ఏదైనా ఒక మార్గాన్ని అయితే ఖచ్చితంగా అమ్మవారు చూపుతారండి. సో ఇవి మంగళకరమైన వస్తువులండి. ఇంకా మనము మంగళకరమైన వస్తువులలో అమ్మవారు ఎక్కడెక్కడ కొలువై ఉంటుంది అంటే మనకి నుదుటి పైన అండి, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, పైన నుదుటి పైన కొలువై ఉంటుంది. అందుకోసమని మనము ఇట్లా తలపైన చేయి పెట్టుకుంటే, తలపైన అసలు చేయి పెట్టుకోవద్దు, ఎందుకంటే అక్కడ అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి కుంకుమ పెట్టుకుంటాం కదా, అక్కడ నుంచి అమ్మవారు వెళ్ళిపోతుందని అంటారు. ఏనుగు పృష్ఠభాగంలో కూడా అమ్మవారు కొలువై ఉంటుందండి. ఇంకా ఆవుకి వెనకాల కాళ్ళ గిట్టెలలో కూడా అమ్మవారు కొలువై ఉంటారండి. ఇవన్నీ లక్ష్మీప్రదమైన స్థానాలని చెప్పుకుంటారండి. సో ఖచ్చితంగా ఇలాంటి వస్తువులు అయితే మీరు ఇంటికి తీసుకొచ్చుకోండి. ఎవరైనా కొత్తగా తెచ్చుకునే వాళ్ళైతే మంచి రోజు చూసుకొచ్చుకొని తీసుకొచ్చుకోండి. తిది వారం అలా చూసి అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు తెచ్చుకునేటప్పుడు మనము 5 కానీ 9 కానీ 12 అలా చూసి తీసుకొచ్చుకోండి. ఇంటికి తీసుకొచ్చుకొని మనం వాటిని పూజలో ఏర్పాటు చేసుకోవాలి. సో మనము ఒక్కొక్కటి 108 కూడా మనం పెట్టుకోవాలి. అంటే మొదటగా 108 అంటే అన్నీ ఒకేసారి కొనలేం కదండి. మనము ప్రతి పండగకి కూడా ఒక 5 అలా కొన్ని తీసుకొచ్చుకొని మనం పూజలో ఏర్పాటు చేసుకుంటే తర్వాత 108 అవుతాయి కదా. సో అలా మీరు కొన్ని కొత్తగా తెచ్చుకునే వాళ్ళైతే అట్లా తీసుకొచ్చుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మంగళకరమైన వస్తువులలో మనం ఉంచుకోవాల్సిన వస్తువులు ఏంటి ఇవి ఈ వీడియోలో నేను చూపించానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేసిన ఒక్క షేర్ వల్ల, మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది, ఇంకా మోటివేషన్గా కూడా ఉంటుంది. ఇలాంటి మోటివేషన్ ఉంటే ఇంకా మంచి వీడియోలు నా వ్యూవర్స్ కోసం నేను అందిస్తాను.